అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ చైతన్య. ఇవాళ మీకు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను. అదేంటంటే టార్షన్ టెస్టిస్. టార్షన్ టెస్టిస్ అంటే మగవారిలో బీజం అనేది ఇలా మెలితిరిగిపోవడం అనమాట. నేను మీకు ఇప్పుడు ఒక యానిమేషన్ చూపిస్తాను చూడండి. ఇందులో బీజం అనేది ఇలా మెలితిరిగిపోయినప్పుడు దానికున్న రక్త ప్రసరణ ఆగిపోయి అది నల్లగా మారిపోయి డెడ్ అయిపోతుందనమాట. ఒకసారి చూడండి మీకు బాగా అర్థమవుతుంది. చూడండి యానిమేషన్ 2 బీజాలు ఇవి. కుడివైపున బీజం అనేది వైట్ కలర్లో చూసారుగా, దానిపైన బ్లూ కలర్లో ఉన్నది రక్తనాళాలు అనమాట. అవి మంచి రక్తము, చెడు రక్తం తీసుకెళ్ళే రక్తనాళాలు అవి. ఒకసారి ఇప్పుడు గమనిస్తే మీరు అది చూడండి ఎలా తిరిగిపోతుందో. అలా తిరిగిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఒక ముడిలాగా పడిపోతుంది. పడిపోయిన తర్వాత దానికి స్లోగా రక్త ప్రసరణ కట్ ఆఫ్ అయిపోయి కలర్ మారిపోతుంది. గమనించండి, నల్లగా అయిపోతుంది సరిగా. సో అట్లా బ్లాక్గా అయిపోయి చివరికి డెడ్ అయిపోతుంది అనమాట. అది ప్రాసెస్ జరిగేది. సో ఇలాగ చూసారు కదండి ఎలా ఈ యానిమేషన్లో ఎలా తెలిసిందో. సో బీజం అనేది సడన్గా ఉన్నట్టుండి ఇలా తిరిగిపోతుంది అనమాట. ఓకే, ఇది మామూలుగా 12 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల వరకు జరుగుతుంది మగవారిలో. ఇది సడన్గా వచ్చే పరిణామం. ఇదేదో జబ్బులాగా వచ్చేది కాదు. ఇది సడన్గా ఉన్నట్టుండి లోపల స్క్రోటంలో బీజం అనేది సడన్గా ఇలా తిరిగిపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. అంతే తప్ప ఇది ఒక జబ్బు అయితే కాదు. యాక్సిడెంటల్గా జరిగినట్టే వాస్తవం చెప్పాలంటే. సపోజ్ ఇప్పుడు ఎవరిలో వస్తుందంటే అందరికీ తెలిసిన విషయం, మగవాళ్ళలో వస్తుంది. బీజాలు మగవాళ్ళలోనే ఉంటాయి. ఎందుకు వస్తుంది అన్న దాని గురించి చెప్పాలి. దీనికి మెయిన్ కారణాలు ఏంటంటే, పుట్టినప్పుడే కొంతమందికి ఆ బీజం లోపల అంటే స్క్రోటం, ఆ సంచిలో ఉంటాయి కదండి, స్క్రోటం అంట దాన్ని మెడికల్ టెర్మినాలజీలో. అందులోపల ఉన్న చిన్న చిన్న బ్యాండ్స్ ఉంటాయి, అంటే అతుకులు ఉంటాయి అనమాట. దానివల్ల సడన్గా ఎగిరినప్పుడు కానీ, దూకినప్పుడు కానీ, పరిగెత్తినప్పుడు కానీ, సైకిల్ దొక్కినప్పుడు కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నటువంటి సడన్గా అది ఇలా పైకి కిందకి ఊగడం, పక్కకు ఊగడం ఇలా జరిగినప్పుడు ఆ బీజం అనేది ఇలా తిరిగిపోతుంటుంది అనమాట. తిరిగిపోయిన తర్వాత కొంత సమయానికి ఆటోమేటిక్గా మళ్ళీ దానంతకైతే మళ్ళీ రివర్స్లో నార్మల్ స్టేజ్కి వస్తుంది అది చాలామందిలో. కానీ కొంతమందిలో అంటే కొంతమందిలో మాత్రం అది మామూలు స్థితికి రాదు. అలా స్టక్ అయిపోయి అలా ఉండిపోతుందన్నమాట. ఉండిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే ఆ రక్త ప్రసరణ తగ్గిపోయి అది నల్లగా మారిపోయి డెడ్ అయిపోతుంది. ఓకే, సో ఇటువంటి పరిణామాన్ని మనం వెంటనే గుర్తించగలిగి అతి తక్కువ సమయంలో హాస్పిటల్కి రీచ్ అయ్యి స్కాన్ చేసి దాన్ని నిర్ధారణ చేసుకొని దాన్ని మళ్ళీ డీరోటేట్ చేయగలిగితే, అంటే మళ్ళీ దాన్ని రివర్స్లో తిప్పగలిగి మామూలు స్థితిలో పెట్టేస్తే గాన నార్మల్గా ఉండిపోతుంది. దాన్ని ఫుల్గా కంప్లీట్గా సర్వైవ్ చేయవచ్చు. నేను చేశాను కూడా, అదే మీకు నేను చెప్తున్నాను. సో ఇందులో మెయిన్గా ఏంటంటే టైం చాలా క్రూషియల్. ఆ సమయం అనేది ఏంటంటే కొంతమందికి ఉన్నట్టుండి టెస్టిస్లో అంటే బీజంలో ఉన్నట్టుండి నొప్పి రావడం, సడన్గా నొప్పి రావడం, కళ్ళు తిరగడం, ఆ నొప్పితో పాటే వాంతి అవ్వడం, లేకపోతే పొత్తి కడుపులో నొప్పి రావడం, ఇవన్నీ ఆ బీజంలో నొప్పి వచ్చినప్పుడు జరిగే పరిణామాలు. ఇవన్నీ వచ్చినప్పుడు వెంటనే దానికి ఏదో ట్యాబ్లెట్ మెడికల్ షాప్లో తెచ్చి వేసుకోకుండా, లేకపోతే దగ్గరలో ఉన్న లోకల్గా ఉన్న డాక్టర్స్ సంప్రదించి ఏదో వైద్యం చేసుకోకుండా వెంటనే ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చి దాని కలర్ డాప్లర్ స్కాన్ అని తీసుకొని దాన్ని నిర్ధారణ చేసుకొని వెంటనే దానికన్నా ట్రీట్మెంట్ కన్నా స్టార్ట్ చేస్తే కన్నా ఖచ్చితంగా 100% దాన్ని సేవ్ చేయొచ్చు. ఇక్కడ మీకు నేను టైం చెప్తాను చూడండి. మీరు 4 to 5 అవర్స్ లోపల తీసుకొస్తే 100% మనము సేవ్ చేయగలం టెస్టిస్ని. కానీ ఇది బుక్స్లో, ఇంటర్నెట్లో చూస్తే, మీకు గూగుల్లో చేస్తే ఈ టైమింగ్ చెప్తారు. కానీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్పే టైం 3 అవర్సే డెడ్ లైన్. మీకు 3 అవర్స్ లోపల మీరు గాన తీసుకురాగలిగితే గాన వెంటనే స్కాన్ చేసేసి దాన్ని డీరోటేట్ చేసేస్తే గాన సాల్వ్ 100% మనము సేవ్ చేయొచ్చు. పేషెంట్కి పెద్ద అనస్థీషియా కూడా ఇవ్వక్కర్లేదు. జస్ట్ లోకల్ అనస్థీషియా అక్కడే మొత్తి చేసి ఓపెన్ చేసి ఇలా డీరోటేట్ చేసేస్తే కనుక 100% సేవ్ చేయొచ్చు. నేను చేశాను కూడా ఇది, అందుకని మీకు నేను చెప్తున్నాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చాలా దూరం ఉన్నారు,
3-4 గంటల్లో చేరుకోలేకపోయారు హాస్పిటల్. ఒక 12 గంటల సమయం పట్టిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 12 గంటల సమయం పడితే గాన ఖచ్చితంగా మనం 30% ఛాన్సెస్ ఉంటది సర్వైవ్ చేయడానికి. 24 అవర్స్ గడిచిందనుకోండి ఆల్మోస్ట్ డెడ్ అయిపోయినట్టే ఇంక టెస్టిస్ బతికించలేము. హైలీ ఇంపాసిబుల్ అది. ఓకే. సో టైం ఫ్యాక్టర్ ఇందులో క్రూషియల్ కాబట్టి దీని గురించి మీకు నేను చెప్తున్నాను చూడండి. నేను ఒక కేస్ చేశాను చూడండి. వాళ్ళు లేట్‌గా తీసుకొచ్చారు పేషెంట్‌ని. ఒక 2 రోజులు అయిన తర్వాత తీసుకొచ్చారు పేషెంట్‌ని. ఏముంది చూడండి, డెడ్ అయిపోయిన టెస్టిస్ రిమూవ్ చేసేసాం. ఆ అబ్బాయికి 16 ఏళ్ళు కూడా లేవు. సో దీని మీద పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల ఇవాళ నేను మీ ముందుకొచ్చి దీని గురించి అవగాహన పెంచుకోండి. మీకు అవగాహన ఉండాలి. అవగాహన ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు సేవ్ చేయగలరు. అవగాహన లేకపోవడం వల్లే కదా ఇంటి దగ్గర ఉంటున్నారు మీరు. ఇప్పుడు చేతికో కాలుకో దెబ్బ తగిలినప్పుడు ఆటోమేటిక్‌గా మీరు ఏం చేస్తారు? ఇంటి దగ్గర చిన్న చిన్న హోమ్ రెమెడీస్ తీసుకొని ఇంటి దగ్గర ఉండిపోతున్నారు కదా. ఏమన్నా జరుగుతుందా? ఏం జరగడం లేదే. ఏం పర్వాలేదు. జ్వరానికి చిన్న చిన్న నొప్పులకు తీసుకుంటే ఏం జరుగుతుంది చెప్పండి? ఏం కాదు. చాలామంది పేషెంట్లు నేను కేరళలో పనిచేసేటప్పుడు ఒక 2 ఇయర్స్ అక్కడ నేను పనిచేసాను, వర్క్ చేశాను అక్కడ. అక్కడ డాక్టర్స్ దగ్గరికి పేషెంట్లు వచ్చే ముందు ఆయుర్వేదిక్ మెడిసిన్ కషాయం లాంటిది తాగేసి ఒక 2 రోజులు టైం తీసుకొని సొంత హోమ్ రెమెడీస్ తీసుకొని వాళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తారు. అలాంటివి మనం చేయొచ్చు. కానీ దీనికి హోమ్ రెమెడీస్ చేయకూడదంట నేను. నో హోమ్ రెమెడీస్ ఫర్ టెస్టిక్యులర్ పెయిన్, టెస్టిక్యులర్ స్వెల్లింగ్. ఓకే. హోమ్ రెమెడీస్ చేయొద్దు. ఇట్ మైట్ బి ఏ టార్షన్ టెస్టిస్. గుర్తుపెట్టుకోండి. టెస్టిస్ బాగా సీవియర్ పెయిన్ వచ్చి వాచినప్పుడు కానీ, పొత్తి కడుపులో నొప్పి వచ్చినప్పుడు కానీ, కొంతమంది పిల్లలు వాంతులు అంటారు. కొంతమందికి నేను చెప్తున్నాను, సడన్గా దెబ్బ తగిలినప్పుడు ఆడుకునేటప్పుడు కొంతమందికి వ్యాసవేగాల షాక్ కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అది ప్రాణాంతకం కూడా సమ్ టైమ్స్ ప్రాణాంతకం. ఆ టెస్టిస్ ఇలా పూర్తిగా తిరిగిపోయిన తర్వాత దాని అంతకదే మళ్ళీ యథాస్థితికి రాలేదనుకోండి, ఒక్కోసారి వ్యాసవేగాల షాక్ కూడా వస్తుంది. డెత్ కూడా జరుగుతుంది ఒక్కోసారి. సో దీని గురించి అవగాహన పెంచుకోండి. టైం ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ కాబట్టి అవగాహన పెంచుకోండి. అవగాహన పెంచుకొని దీన్ని సరైన సమయంలో డాక్టర్ దగ్గర తీసుకొచ్చి మీరు వైద్యం చేయించండి. చాలా ఇంపార్టెంట్. ఓకే. సో వచ్చిన ప్రికాషన్స్ కన్నా వచ్చినప్పుడు దీన్ని గుర్తించి వెంటనే స్పందించి వైద్యం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీన్ని ప్రివెంట్ చేయలేము కాబట్టి మనం. ఓకే. ఇంకోటి ఏంటంటే దీనికి ఉన్న ట్రీట్మెంట్ వల్ల ఒకటే ఉంది, ఓన్లీ సర్జికల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ డీరోటేషన్ ఆఫ్ ద టెస్టిస్ ఇఫ్ యూ గెట్ ద పేషెంట్ ఇన్ టైమ్ వితిన్ 3 to 4 hours, మ్యాక్సిమం 5 hours అనుకోండి. లేదంటే కన్నా పేషెంట్ విల్ ల్యాండ్ అల్టిమేట్లీ ఇన్ ఆర్కిడెక్టమీ. ఓకే. టెస్టిస్ రిమూవ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి నిజంలో నొప్పిగా ఉంది, వాంతులు అవుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, ఇక్కడ పొత్తిగడ్డలో నొప్పిగా ఉంది, లేకపోతే ఆ బీజం వాచింది అనుకున్నప్పుడు వెంటనే స్పందించి డాక్టర్ దగ్గరికి వచ్చి కలర్ డాప్లర్ స్కాన్, మీకు స్కాన్ ఫిలిమ్స్ మీకు నేను పెడుతున్నాను చూడండి. ఒక టెస్టిస్లో బ్లూ కలరు, రెడ్ కలర్ ఉంది, ఇంకో సైడ్లో అసలు కలర్ ఏం లేదు చూసారా, కలర్ ఏమీ లేదు అని చూసారా. అందులో ఏంటంటే బ్లడ్ సప్లై లేదు, తగ్గిపోయింది, కట్ ఆఫ్ అయిపోయింది. ఓకే. ఈ స్కాన్ ఇమేజెస్ మీకు పెడుతున్నాను చూడండి. ఓకే. తర్వాత ఈ బీజం అనేది ఇలా తిరిగిపోయిన తర్వాత అది ఎలా డెడ్ అయిపోయి బ్లాక్గా మారిపోతుందో కూడా మీకు పెడుతున్నాను చూడండి. అది కూడా చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా. థింక్ మీకు ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ చూడండి ఈ వీడియో, అర్థం చేసుకోండి క్లియర్గా.